మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కమాండో ట్రైనింగ్ కోసం పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జాన్ కూడా దొంగతనాలన్నీ వదిలేసి కమాండో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈయనే కమాండో ఇన్స్ట్రక్టర్ హిమ్మత్ సింగ్. మీ అందరికీ కమాండో ట్రైనింగ్ ఇచ్చి బాగా తయారు చేస్తారు. అప్పుడే మీరు పుర్పురి నగరాన్ని రక్షించగలుగుతారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు నుంచి మీకు కమాండో ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎస్ సార్. సార్ ఆ దొంగలు ఉచాకో గ్రూప్ కి చెందిన వాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకండి సార్. ఏమన్నావు? దొంగలు ఉచోకో గ్రూపుకి చెందిన వాళ్ళ అంటే నన్ను దొంగంటావా? నా చెయ్యి. కమాన్ కమాన్, ఇంకా వేగంగా. రైఫిల్ పైకి, రైఫిల్ పైకి. ఇలా పట్టుకుని పరిగెత్తామంటే రైఫిల్ తో పాటుగా మనం పైకి వెళ్ళిపోతాం. లగైతు, ఈ కమాండో ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది. ఇంకెప్పుడు నేను ఈ కమాండో ట్రైనింగ్ రాను మిత్రమా. ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. ఈ కమాండో ట్రైనింగ్ తీసుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఓయ్, నువ్వు ఆగిపోయావేంటి? ఇలా చేస్తే మన టీంకి పాయింట్స్ తగ్గిపోతాయి. పద పద, నాతో పాటు రా రా. నన్ను వదిలిపెట్టే తమ్ముడు. అద్భుతం. వాట్ ఏ టీమ్ స్పిరిట్. వాళ్ళ టీమ్ స్పిరిట్ కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వేస్తున్నాను. అయ్యమ్మా, మన టీం కి కూడా టీమ్ స్పిరిట్ ఉంది. ఏమంటావు మిత్రమా? ఆ ఉచాకో దొంగల స్పిరిట్ నే టీమ్ స్పిరిట్ అన్నారంటే మందెందుకు కాదు చెంగం గారు. ఓయ్, అంటే ఏమిటి? మీరు దొంగలు పడ్డావా? వాహ్ వాహ్, వాట్ ఏ పవర్ ప్యాడ్ పంచ్. దీనికి నేను మరొక పాయింట్ వేస్తున్నాను. మోటు, నిద్రలే నిద్రలే. 5 గంటలు అయిపోయింది. రోజు ఉదయం 5 గంటలకల్లా ఫాలిన్ అవ్వాలి కదా. లగైతు, జాన్ టీం గాని ముందు వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా పరిస్థితి కూడా నీలాగే ఉంది. కానీ మనం ఆ ఉచాకో దొంగల టీం మీద గెలుపు సాధించాలి కదా. ఏమంటావు? ఏమన్నావు? మాది దొంగల ఉచాకో గ్రూపా అంటే నేను దొంగనా? టీమ్ రిపోర్టింగ్ సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కరెక్ట్ గా 5 గంటలకు వచ్చారు. మీ పంక్చువాలిటీని మెచ్చుకుని మీకు ఇంకొక పాయింట్ వేస్తున్నాను. రెండో టీం ఎక్కడుంది? ఏంటిది? శత్రువుల దాడా? మోటు, త్వరగా రా.
మీ ట్రైనింగ్ పూర్తయింది. ఇక టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఎక్కువ పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళే ఫస్ట్ వస్తారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, మీ మొదటి టెస్ట్ శత్రువుల గుడారంపై దాడి చేయడం. ఆ గుడారం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల ఉంది. అక్కడికి వెళ్ళడానికి మీరు కేవలం నక్షత్రాల ఆధారంగానే నావిగేషన్ చేయాలి. ధృవతారను ఆధారంగా చేసుకుని మీరు తిన్నగా వెళ్ళాలి. అలా 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక దాబా కనిపిస్తుంది. అక్కడ వేడివేడి భోజనం చేసిన తర్వాత దగ్గరలో ఒకే ఒక పెద్ద కొండ ఉంటుంది. దాని మీద ఒక శత్రువు ఉంటాడు. మీరు వెళ్లి దాడి చేసి ఆ పర్వతాన్ని ఆక్రమించుకోవాలి. ఆర్ యు రెడీ? Then go! నాకు ఈ అడవిలోకి వెళ్లే దారులన్నీ మహాబాగా తెలుసు. నేను దొంగిలించిన సొమ్మంతా అక్కడే దాచుకుంటాను. రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. పదండి. అరే ఇందులో ధ్రువ నక్షత్రం ఏది? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. అయ్యమ్మా, ఆ విషయం నాకు కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాత్రుళ్ళు దొంగలు మాత్రమే అక్కడికి వెళ్తుంటారు. జాన్ ని వెంబడించండి, అతనైతే ఖచ్చితంగా కరెక్ట్ గా వెళ్తాడు. మోటుకి ముందు కడుపు గురించి ఆకలి గురించి గుర్తు చేయాలి. అప్పుడు తను ఖచ్చితంగా ఎలాగోలా చేరుకుంటాడు. మోటు, హిమ్మత్ సార్ చెప్పారు కదా, మనం వెళ్లే దారిలో ఖచ్చితంగా ఏదో ఒక డాబా ఉంటుందని, అక్కడ చక్కటి భోజనం చెయ్యొచ్చని కూడా చెప్పారు. వంట పదార్థాల వాసన ఎక్కడి నుంచి వస్తోందో. అటువైపు నుంచి వస్తుంది. పదండి, శత్రువుల అడ్డా మనకి తెలిసిపోయింది. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. పదండి, జాన్ టీం ఇక్కడికి వచ్చే లోపు మనం త్వరగా భోజనం చేసి, అరుగో అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా, అక్కడకు వెళ్ళి అటాక్ చేద్దాం. మనం భోజనం చేయడం కోసం ఇక్కడ ఆకూడదు. పెద్దన్నయ్య, మా అందరికి తినడం కోసం పార్సిల్ చేసివ్వండి. మేము తింటూనే అక్కడికి వెళ్తాం. పెద్దన్నయ్య, నాకు వేడి వేడి సమోసాలు ఇవ్వండి. మోటుపతులు, మీరు చాలా త్వరగా ఇక్కడికి చేరుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము శత్రువుల మీద దాడి చేయడానికి ముందే ఆర్టరీస్ దృష్టిని ఖచ్చితంగా మరల్చాలి అని అనుకుంటున్నాం. మేము ఆర్టరీని ఫైర్ చేయాలనుకుంటున్నాం సార్. వీ నీడ్ యువర్ పర్మిషన్ సార్. ఆర్టిలరీ ఫైర్. ఓకే, చెయ్యండి చెయ్యండి. పర్మిషన్ గ్రాంటెడ్. ఓవర్ అండ్ అవుట్. బబుల్ గమ్ సార్, మోటు పతులు ఆర్టిలరీని ఫైర్ చేయాలనుకుంటున్నారు, లేదంటే తుపాకులతో దాడి చేయాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తుపాకులు కూడా లేవన్న సంగతి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అవి వాళ్ళ దగ్గర లేవు. మోటు పత్రులు ఏవైనా చెయ్యగలరు. నేను దూరంగా వెళ్ళి దాక్కుంటాను. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, మనం ఇక్కడ ఆర్టిలరీ ఫైట్ చేయడానికి వేటిని ఉపయోగించాలి? మనకు కావలసిన గోళీలన్నీ ఇదిగో ఈ కిందే దొరుకుతాయి. ఇక మన ముందుండి నడిపించబోయేది మోటు. పదమోటు, సమోసాలు తిను, ఇక రెచ్చిపో. నేను ఇక్కడుండి ఆర్టిలరీతో అటాక్ చేస్తాను. మీరు ఈ తాడు పట్టుకుని ఆ శత్రువుల స్థావరానికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అటాక్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమవుతుంది? స్టాప్, స్టాప్ ఆర్టిలరీ ఫైర్. మోటుపతులు, హలో. చూడండి, ఎలుగు బండి పారిపోండి.
పైకి పరిగెత్తండి, దాడి చెయ్యండి. దాడి చెయ్యండి మిత్రమా, దాడి చెయ్యండి. రండి రండి పైకి రండి. హిమ్మత్ సార్, మేము కొండ పై భాగాన్ని ఆక్రమించుకున్నాం. మిషన్ అకంప్లీట్. నేను రాళ్ల కింద ఇరుక్కుపోయాను. ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్. మోటు పతులు, మీ టీమే ఫస్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇది నేను ఇచ్చే ఆఖరి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో తెలిసిందేంటంటే కమాండో ట్రైనింగ్ ఇవ్వడం ఎంత కష్టమో తెలుసుకున్నాను. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో తెలిసింది. బాయ్ బాయ్, టేక్ కేర్ మోటు పతులు టీమ్. ఆల్ ద బెస్ట్. తమ్ముడు, నీకో విషయం చెప్పనా? ఊరి చివర్లో అడవి పక్కన పాడుబడిన బంగళా కనిపించిందట. ఎంతో పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయట. ఆ విగ్రహాలు ప్రాణాలతో ఉన్నాయని కూడా విన్నాను. ఏమంటున్నావు నువ్వు? తమ్ముళ్ళు, ఇవన్నీ కల్పితాలు. విగ్రహాలు ఎక్కడైనా ప్రాణాలతో ఉంటాయా ఏమిటి? ఏయ్, ఇది మర్యాదస్తులుండే చోటు. అరే, మీలాంటి వాళ్ళ కోసం కాఫీలు టీలు జైల్లో సిద్ధంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. హే, జాన్ అవుతాడు డాన్. నేను ఎవరు దయా దాక్షణ్యం మీద బతకడం లేదు. నన్ను ఎవరాపగలరు? అరే మోటు పతులు, కాసేపు ఆగండి, సీట్లు ఖాళీ అయిపోతాయిగా. ఆ. సరే అలాగే పెద్దన్నయ్య, ఈలోగా మేము వెళ్ళి డాక్టర్ జట్కాని కలిసి వస్తాం. వీళ్ళు నన్నే మోసం చేస్తారా? నేను మీ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానంటే ఇంకోసారి మీరెవరిని మోసం చెయ్యరు. ఓ మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఈ విగ్రహాల గొడవేంటి బాబు? ఆ విగ్రహాలు ప్రాణాలతో కూడా ఉన్నాయని విన్నాను, నిజమేనా? అరే పదండి, అయితే ఇప్పుడే వెళ్ళి తేల్చేద్దాం. మోటు పతులు, మీరు నన్ను మోసం చేశారు కదా. ఇప్పుడు చూడండి, ఈ డాన్ అవ్వాలనుకున్న జాన్ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తాడు. ఇలా చూడండి, మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను గసెటరామ్ ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. అరే, ఆ గొంతులు డాక్టర్ జట్కా గసెటరామ్ లేవు కదా, వినిపించాయా? పెద్దన్నయ్య, మీరు ఎక్కడున్నారు? మూర్ఖులారా, వాళ్ళిద్దరూ నాకు బందీలై ఉన్నారు. ఇక నేను రాజా విక్రమార్కుణ్ణి. లేచున్న వాళ్ళని నిద్రపుచ్చుతాను, నిద్రపోయే వాళ్ళని లేపుతాను. ఇదే నా స్పెషాలిటీ. హే, రాజు ప్రాణాలతో ఉన్నాడు. ఆ రాజు ప్రాణాలతో ఉన్నాడు. అయ్యమ్మా, ఈ విగ్రహం నిజంగానే ప్రాణాలతో ఉంది. వినండి, ఒకవేళ మీరు మీ స్నేహితుల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి.
లేదంటే మీరు బతకరు, మీ స్నేహితులు కూడా బతకరు. ఎందుకంటే నేనే రాజా విక్రమార్కుణ్ణి. లేచున్న వాళ్ళని నిద్రపుచ్చుతాను, నిద్రపోయే వాళ్ళని లేపుతాను. వద్దు రాజుగారు, మీరేం చేయమని చెప్తే మేమందరం అదే చేస్తాం. మేమేం చేయాలి? అయితే వెళ్ళండి, మీ ఇళ్ళకి వెళ్ళి మీ బంగారాన్ని తీసుకురండి త్వరగా. అరే పతులు, చివరికి మన ఇంట్లో తినటానికి ఒక్క సమోసా కూడా లేదు కదా, బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వెళ్ళండి, మీ స్నేహితుల దగ్గర అడిగి తీసుకురండి. చింగం గారిని అడగండి, వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ తాతల నాటి బోల్డ్ అంత బంగారం ఉంది. త్వరగా తీసుకురండి, లేదంటే మీరు బతకరు, మీ స్నేహితులు కూడా బతకరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి బంగారాన్ని తీసుకురండి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా అమ్మని అడిగి బంగారం అంతా తీసుకుని వస్తాను. అరే చింగం గారు, మీకేమైంది? లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారుగా. అమ్మా యాంగ్రీ, మోటు పతులు వచ్చి అడిగితే నేను ఇవ్వనంటానా ఏంటి అంది. మీరిద్దరూ లోపలికి వెళ్ళి అడగండి త్వరగా. అరే పతులు, అయితే వెళ్దాం పద. అమ్మగారు నమస్తే, ఇదిగో మేము వచ్చాం. ఇవ్వండి, బంగారం మాకు ఇవ్వండి, తీసుకువెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. అయ్యో, ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. బంగారం కావాలా? తీసుకోండి, తీసుకోండి, బాగా తీసుకోండి. ఆగండి. మా స్నేహితులు డాక్టర్ జట్కా గసెటరాం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అమ్మా, నేను మీకు మాటిస్తున్నాను, మీ బంగారాన్ని మళ్ళీ మీకు పువ్వులో పెట్టి తిరిగి ఇచ్చేస్తాను. ఇది ముందుగానే చెప్పుండొచ్చు కదా బాబులు, మీ స్నేహితుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. మీరు రాజుగారికి బంగారం ఇవ్వాలని చెప్పగానే నాకు కోపం వచ్చింది. మరి ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకోండి, వెంటనే వెళ్ళి మీ స్నేహితుల్ని కాపాడండి. ఇక వెళ్ళండి. బాక్సరు, జీడిపప్పులు వేసి పెంచిన కోడిని నాకు తినాలనుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి, లేదంటే. ఓకే సార్, ఓకే సార్. బాస్ బాస్, మీరు భలే పగ తెచ్చుకున్నారు, మీకు మీరే సాటి. అదిగో అక్కడ ఉంది బాక్సరన్నయ్య జీడిపప్పులు వేసి పెంచిన కోడి, పట్టుకుందాం. అయ్యమ్మా, నేను పోలీసు వాడిని కదా, నేను కోడిని దొంగతనం చెయ్యను. చేస్తే నన్ను జనాలు దొంగ కోళ్లు పట్టుకునేవాడంటారు. అరే చెంగం గారు, అయితే మీరు పక్కలా నిలబడండి, ఆ జీడిపప్పుల కోడిని మేం పట్టుకుని తీసుకొస్తాం. అరే మోటు పతులు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అసలు విషయం ఏంటి? బాక్సర్ అన్నయ్య, నేను అచ్చం మీ కోడిలాగే అరవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా ఉంది? బాగా వచ్చింది కదా? అలాగా, వెరీ గుడ్. ఇందులో ఏముందో చూపించండి. నా కోడినే దొంగతనం చేసి తీసుకెళ్తున్నారా? ఇదిగో దానికి బహుమానం. పతులు, దాన్ని డిస్రేయ్. నీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళు. మంచిది, ఇక వెళ్ళండి, వెళ్ళి ఫురిఫురి నగరంలోని అతి పెద్ద బ్యాంకుని దోచుకొని రండి. అయ్యమ్మా, నేను పోలీసు వాడిని కదా, దొంగతనం ఎలా చెయ్యగలను చెప్పండి. వెళ్ళండి, లేదంటే నేనే రాజా విక్రమార్కుణ్ణి. లేచి ఉన్న వాళ్ళని నిద్రపుచ్చుతారు, నిద్రపోతున్న వాళ్ళని లేపుతారు. బాగా గుర్తు పెట్టుకున్నారు.
వెళ్ళండి, లేదంటే వద్దు రాజా గారు, అంత కోపం తెచ్చుకోకండి. బ్యాంకు దొంగిలించుకొస్తాం. పదండి, వెళ్దాం, పదండి. మోటు, నాకేదో అనుమానంగా ఉంది. ఒకవేళ ఈ డ్రామా అంతటికి కారణం ఎవరైనా మనుషులు కాదు కదా, ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్లే అనిపిస్తోంది. వాళ్ళకు డబ్బు కక్కుర్తి కూడా బాగా ఉండాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఖచ్చితంగా జానే అయి ఉంటాడు. అయ్యమ్మా, ఆ మాట్లాడే విగ్రహం వెనుక ఖచ్చితంగా జాన్ పాత్ర ఉండే ఉంటుంది. నాతో పాటు రండి. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇది జాన్ పనే అయి ఉంటుందని ఇప్పుడు మేము నీ పని పడతాం, చూస్తూ ఉండు. మహారాజా, ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. మేము బ్యాంకు దొంగిలించడానికి వెళ్తున్నాం. మహారాజా, ఏమిటి మీరేం చేస్తున్నారు? నేను వాకింగ్ చేస్తున్నాను. మీరు బ్యాంకుని కొల్లగొట్టి డబ్బుని తీసుకొచ్చారా లేదా? అలాగే మహారాజా, కానీ మా స్నేహితులిద్దరూ ఎక్కడున్నారో చెప్పండి. లగాయిద్దో. నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఇలాంటి రాజుని ఎప్పుడు చూడనే లేదు. మహారాజా, ఇదిగోండి, డబ్బు ఇక్కడ పెడుతున్నాను. మేము వెళ్ళిపోతున్నామే. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మోటు పత్రు. నాకు అర్థమైంది, ఇదంతా మీకు ముందే తెలుసు. విగ్రహం వెనక ఉన్నది మేమేనని. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, ఇక్కడ నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నీకు కవితలు గుర్తొస్తున్నాయా? కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు మోటు పత్రును పిలవండి.